విషయం వచ్చింది, వీరనగర్ విషయం వచ్చింది, భూమి సమస్య చాలా వచ్చింది. కాటానికి సంబంధించిన భూమి సమస్య వచ్చింది. రెండోది ఇక్కడ అంబేద్కర్ భవన్ సంబంధించిన సమస్య కూడా పెద్ద ఎత్తున మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము అన్ని విషయాలు రాసుకున్నాం, కానీ మేము కూడా మీ లెక్క మనుషులు, కాబట్టి నేను మీ అందరి రిక్వెస్ట్ చేసినంటే అందరు మీ ఆయుధాలకు సంబంధించిన ఇస్తే మేము హైదరాబాద్లో చేయగలిగే పని చేస్తాం. కానీ మీరందరూ ఇంతకుముందు రాజారామన్న పేరు చెప్పారు, భోగి రాజారామన్. నేను చాలాసార్లు అన్నను చూశాను. అన్న మన మధ్య లేడీ చనిపోయి అమరవుడు అయిండు. ఆయన ఆరోగ్య స్థితిలో చాలా రోజులు అనారోగ్యం నుండి కిడ్నీ ఫెయిల్ అయ్యి శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అన్నను కాపాడి చివరికి ఆయన మన మధ్య లేకుండా పోయాడు. అటువంటి వాళ్ళు ఈ పుట్టిన గడ్డ మంత్రి మధుకరు చనిపోయినప్పుడు కూడా ఇక్కడికి రావడం పెద్దెత్తినప్పుడు మంత్రి మధుకరు అంతకుల్ని అరేంజ్ చేయాలని పెద్దెత్తిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరిగినప్పుడు ఇక్కడ కూడా మేము రావడం జరిగింది. ఒకటి మనందరం ఐక్యంగా ఉండడం అనేది ముఖ్యం. ఇవాళ ఐక్యంగా ఉండడం అంటే చాలా ముఖ్యం. మనం రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎంఆర్పీఎస్ డిమాండ్ వేరే ఉంది, మాలమా డిమాండ్ వేరే ఉంది, అంబేద్కర్ సంఘం, ఇవన్నీ మనం పక్కన పెడదాం. కాస్త పక్కన పెడదాం. దాదాపు ఇక్కడ వర్గీకరణ సమస్య దాదాపు అయిపోయింది. కాబట్టి కులాలుగా కాకుండా మనం ఒక ఐక్యంగా ఉండడం అనేది దళితులు ఎక్కువగా మనం ఇవాళ ఐక్యంగా ఉండకపోతే ఏమైందంటే ఇటువంటి సమస్యలు మనకు తీసుకొస్తాయి. రెండోది మీ అందరికీ తెలుస్తుంది, కొత్తగా చెప్పాల్సిన పోసారని చాలా విషయాలు మనం ముందు ప్రస్తావించాం. కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా ఉండడము, మన చుట్టూ జనం ర్యాలీ అవ్వడం. మన డిమాండ్ ఎప్పుడు బలం వస్తుంది? నేను ఒక్కరు మాట్లాడితే ఇద్దరు మాట్లాడితే రాదు. 100 మంది ఇప్పుడు అన్న మదన్నాడు, నేను దసరా తర్వాత 5,000 మందితో మీటింగ్ పెడతాను. 5,000 మందితో కాటారం ముట్టడించు, పరిష్కారం కాకుండా ఎట్టుతో చూద్దాం. అప్పుడు సమస్య మంత్రి దిగి రాకుండా ఎట్టుతో చూస్తాడు. వారి ఏఐలో కాటారం ఫోటో కూడా పోతుంది. ఆ మంత్రి ఏఐలో కాటారం ఫోటో కూడా పోయి, ఇగో నీ నియోజకవర్గంలో ఎక్కువ మంది నీ పైన ఇటువంటి అభియోగాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మనం చెప్పుదాం. మనకి ఇవాళ ఇంతకుముందు సురేష్ చెప్పినట్టు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ చాలా మంచి అతను, మొత్తం రాష్ట్రం అంతా దిగుతున్నాడు. మీ భూపాలపల్లి కూడా వచ్చి, మీ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కూడా నేను ఇవ్వడం జరిగింది. నేను రాలే కానీ దాదాపు ఇప్పటికీ 33 జిల్లాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తిరిగి ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ